హే గైస్, నేను మీ గోకుల్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ అయితే బ్రో మీ హెడ్లైట్స్ చాలా బాగున్నాయి, మీరు అవి వచ్చేసి ఎక్కడి నుంచి తెప్పించారు, ఎంత పడ్డాయి, దాంట్లో బల్బ్స్ ఏంటి, సో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో దీని మీద సపరేట్గా ఒక డీటెయిల్ బ్లాగ్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి అవి కనపడైతే చేస్తున్నాను. ఓన్లీ డాష్ బోర్డ్ సో ఆ హెడ్లైట్స్ వచ్చేసి నేను కిర్పల్ కార్ డెకార్స్ నా సెంటర్ గుంటూరులో నుండి తీసుకున్నాను. లైక్ మనం ఒకసారి ఫిల్మ్ వేయించాం కదా మన వెంటోకి, సో అక్కడ నుంచే తెప్పించాను అనమాట. వాళ్ళకి వచ్చేసి నేను ఇది వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఈ మోడల్ హెడ్లైట్స్ చూపించి వాళ్ళకి చెప్పాను. వాళ్ళైతే తెప్పించారు. ఈ హెడ్లైట్స్ ప్రైస్ వచ్చేసి నాకు 32,000 అలా పడ్డాయి. వాళ్ళు ఈ హెడ్లైట్స్ మేక్ వచ్చేసి థాయిలాండ్ మేక్ ఇవి. సో ఇవి వచ్చేసి జీటీఐ గోల్ఫ్ మార్క్ 8 సిరీస్ అనమాట. మీకు డిఆర్ఎల్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే వస్తాయి. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది గైస్ అసలు దీనిది. మీకు ఒకసారి నేను కార్ పక్కన ఆపేసి మీకు ఒకసారి డీటెయిల్గా లైట్స్ మొత్తం చూపిస్తా, బల్బ్స్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే గైస్, ఇందాక చెప్పా కదా మీకు హెడ్ లైట్స్ అయితే తెప్పించానని చెప్పేసి. ఇదిగోండి మీరు చూస్తే ఇదంతా థాయిలాండ్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి ఫోక్స్వాగన్ ఐక్యూ లైటింగ్ అనమాట. ఇది వచ్చేసి మార్క్ 8 గోల్ఫ్ జీటీఐ వర్షన్ది. మనకి డిఆర్ఎల్ 2 డిఆర్ఎల్ టైప్ వస్తుంది, 2 సైడ్స్ వస్తుంది. అండ్ దీంట్లో ఒక మనకి రెడ్ స్ట్రైప్ కూడా వస్తుంది, స్పోర్ట్స్ లైక్ స్పోర్టీనెస్ కోసం అనమాట. మీరు చూస్తే అది అయితే లో బీమ్ అనమాట, అది ప్రొజెక్టర్ వస్తుంది. హై బీమ్ వచ్చేసి ఎల్ఈడి చిప్ వస్తుంది, లైక్ హెడ్లైట్లోనే చిప్ ఇన్బిల్ట్ అయి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి డిఆర్ఎల్, ఈ 2 లైన్స్ డిఆర్ఎల్ అవుతుంది. మీకు అదే డిఆర్ఎల్ కట్ ఆఫ్ అయ్యి ఇండికేటర్ లాగా వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తా. ఇప్పుడు సైడ్ అయితే మనకు వైట్ డిఆర్ఎల్ లాగా ఉంది కదా, సో ఇదే మనం ఇండికేటర్ వేసినప్పుడు ఈ డిఆర్ఎల్ అయితే కట్ ఆఫ్ అయిపోయి ఇండికేటర్ లాగా వస్తుంది. సో మనకి ఇండికేటర్ కూడా నార్మల్గా అయితే బ్లింక్ అవ్వదు, డైనమిక్ స్వైప్ ఫంక్షన్ అనమాట. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి అయితే స్వైప్ అవుతుంది, ఇలా కంటిన్యూస్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అంటే కొంచెం ప్రీమియం కార్స్కి ఇస్తారు ఇలాగా. చూడండి, ఒక సైడ్ ఏమో డిఆర్ఎల్ ఆన్ అవుతుంది, ఇటు సైడ్ ఏమో కట్ అయిపోయి అలా వస్తుంది. మళ్ళీ మనం ఇండికేటర్ ఆపేసిన టైంలో మళ్ళీ నార్మల్ డిఆర్ఎల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఈ హెడ్లైట్లో బల్బ్స్ కూడా నేను మార్చాను అనమాట. చూపిస్తా ఒక సెకండ్ మీకు. సో ఇది ఇప్పుడు వచ్చేసి నేను లో బీమ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేశాను. లో బీమ్ వచ్చేసి ప్రొజెక్టర్ కాబట్టి దీంట్లో ఏ బల్బ్ అయితే రాదు గైస్, హై బీమ్ ఓన్లీ చిప్ వస్తుంది. ఈ ప్రొజెక్టర్ బల్బ్లో అయితే నేను ఏఓ జూమ్ది జర్మన్ ఎల్ఈడి బల్బ్ అయితే వేశాను. అది వాట్స్ ఎంతో గుర్తులేదు కానీ చాలా బ్రైట్ వస్తుంది లో బీమ్లో. ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి వామ్ వైట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వేసాను. ఇది ఓస్రామ్ జర్మనీ నుంచి వామ్ వైట్ ఫాగ్ ల్యాంప్స్. అది వామ్ వైట్ షేడ్ వచ్చి చాలా బాగుంటుంది. ఒకసారి మనం హై బీమ్ చూద్దాం. ఇప్పుడు మొత్తం లైట్స్తో సెటప్ చూడండి గైస్, అసలు ఎంత బాగుందో. కార్ వచ్చేసి యాంగ్రీగా ఉన్నట్టుంది, అగ్రెసివ్గా. ఆ హై బీమ్ అయితే ఎల్ఈడి చిప్ వస్తుంది అని చెప్పా కదా, అదైతే ఎల్ఈడి వచ్చేస్తుంది డైరెక్ట్, మనం అది చేంజ్ చేసుకోవడానికి లేదు. లో బీమ్లో ఎల్ఈడి బల్బ్ అయితే వేసాను అనమాట, ఏఓ జూమ్ జర్మన్ది. అది వచ్చేసి నాకు 11,000 పడింది. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి వామ్ వైట్ షేడ్, మనకి హెడ్లైట్లో ఉన్నట్టు ప్యూర్ వైట్ అయితే ఉండదు. ఫాగ్ ల్యాంప్స్ వామ్ వైట్ షేడ్ అంటే 4,500 కెల్విన్ వస్తుంది. మనకి హెడ్లైట్స్ వచ్చేసి 6,000 కెల్విన్. హెడ్లైట్స్ ప్యూర్ వైట్ వస్తుంది. ఈ వామ్ వైట్ షేడ్ ఏంటంటే మనకి నైట్ టైం బాగా యూజ్ అవుతుంది అనమాట, బాగుంటుంది. ఓస్రామ్ జర్మన్ తెప్పించాను నేను ఫాగ్ ల్యాంప్స్. అది వచ్చేసి నాకు అప్పుడు ఆఫర్లో 4,500కి వచ్చింది. హెడ్లైట్స్ వచ్చేసి లో బీమ్ బల్బ్స్ వచ్చేసి 11,000 పడింది. టోటల్ హెడ్లైట్ ప్రైస్ వచ్చి 32,000 పడింది. సో ఇది గైస్ చెప్పాలనుకుంది ఈ వీడియోకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.